చాప్టర్ 8 చంద్రుని జననం మరియు దివ్య సంపదలు. 4 మానసపుత్రులను సృష్టించిన తరువాత బ్రహ్మదేవుడు మరోసారి విశ్వం వైపు చూశాడు. కాలం ప్రారంభమైంది, జ్ఞానం మేలుకొంది, కానీ ఆకాశం ఇంకా చీకటిగా ఉంది. రాత్రులు శూన్యంగా అనిపించాయి. ప్రపంచంలో జీవులకు మార్గనిర్దేశం చేయడానికి మెత్తని కాంతి లేదు. కాబట్టి బ్రహ్మ విశ్వకాంతి యొక్క స్వచ్ఛమైన కిరణాలను సేకరించి వాటిని ఒక అందమైన ప్రకాశవంతమైన గోళంగా తీర్చిదిద్దాడు. ఈ గోళం నుండే చంద్రుడు జన్మించాడు. శాంతంగా, ప్రకాశవంతంగా మరియు ఉపశమనమిచ్చేవాడిగా చంద్రుడు నెమ్మదిగా ఆకాశంలోకి ఉదయించాడు. సూర్యుని వేడిని చల్లావరుస్తూ మరియు రాత్రికి శాంతిని తెస్తూ వెండి కాంతిని వ్యాపింపజేశాడు. ఆయన కిరణాలను తాకిన చోట పువ్వులు వికసించాయి, నీరు మెరిసింది మరియు మనస్సులు ప్రశాంతమయ్యాయి. చంద్రునితో పాటు విశ్వ మహాసముద్రం లోతుల నుండి జన్మించిన అనేక దివ్య సంపదలు కూడా వచ్చాయి. కౌస్తుభమణి పవిత్రతకు యొక్క రత్నం, కామధేనువు అన్ని కోరికలను తీర్చే ఆవు, కల్పవృక్షం కోరికలు తీర్చే వృక్షం, అప్సరసలు స్వర్గం యొక్క దివ్య నృత్యకారులు, ఐరావతం రాజసంతో కూడిన తెల్ల ఏనుగు. ప్రతి సంపద విశ్వానికి సమతుల్యత, సౌందర్యం మరియు సామరస్యాన్ని తెచ్చింది. అయితే తన అందంతో ప్రకాశిస్తున్న చంద్రుడు నెమ్మదిగా తన తేజస్సుపై అహంకారాన్ని పెంచుకున్నాడు. తన కాంతికి ఎవరూ సరిపోలేరనని నమ్ముతూ అతను గర్వంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ మార్పును దేవతలు గమనించారు మరియు అహంకారం సృష్టి యొక్క సమతుల్యతను దెబ్బతీస్తుందని ఆందోళన చెందారు. చంద్రుడిని వినయంగా మార్చడానికి పరమశివుడు చంద్రుడిని మెల్లగా తన జటాజూటంపై ధరించారు. ఆయనను చల్లని జ్ఞానానికి ప్రతీకగా మార్చారు. శివుని మార్గదర్శకత్వంలో చంద్రుడు వినయాన్ని నేర్చుకున్నాడు మరియు ఆయన క్షీణించే మరియు వృద్ధి చెందే చక్రం ప్రారంభమైంది. కీర్తి పెరుగుతుంది మరియు తగ్గుతుంది మరియు అహంకారం ఎల్లప్పుడూ సమతుల్యతకు చోటు ఇవ్వాలి అనే జ్ఞానాన్ని ఇది నిలిపింది. ఈ విధంగా చంద్రుని జననంతో మరియు దివ్య సంపదలు రాకతో విశ్వం సౌందర్యం, దయ మరియు సామరస్యాన్ని పొందింది. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.